సో చేప తలకాయ నాది అంటే నాది అని ఆదిత్య నేను ఎప్పుడు కొట్టుకుంటాము. సండే రోజు అయితే కనుక ఆదిత్యని అబాకస్కి తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. 1 డ్రాప్ చేసిన తర్వాత సో ఇన్స్టిట్యూట్లో అయితే క్లిప్పింగ్ తెలియదు. అక్కడ నుంచి అంత నీట్గా క్లీన్ చేసుకుని ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ మండే నుంచి ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సో అలాగే ఇక్కడ చేపలు తీసుకోవడానికనే వచ్చాము. చేపలు తీసుకుని ఇక్కడ ఏంటంటే సో మా హస్బెండ్ని మర్చిపోయి నేను బండి తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే చాలా వర్క్ ఉందని అంత హడావిడిలో నేను మా హస్బెండ్ ఉన్నారని కూడా గుర్తులేదు, మర్చిపోయి వెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. సో అక్కడ నుంచి ఇద్దరం కలిసి డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉంటే తీసుకుని వెళ్ళిపోయాము అనమాట. సో ఇంకా మళ్ళీ ఆదిత్యని పిక్ చేసుకోవాలి 1:30కి, లేట్ అయిపోతుందని చెప్పేసి చేపల కూర ఫాస్ట్గా వండేసాము, అన్నం పెట్టేసాను కూడాను. ఇంక మధ్యలో వీడియో షూట్ చేయలేదు. మళ్ళీ ఆదిత్యాన్ని తీసుకురావడానికని వెళ్ళామన్నమాట. సో ఇంకా ఫుల్ ఆకలితో వస్తాడు. పాపం చేపల కూర అంటే చాలా ఇష్టం. నేనేమో మేకప్స్ బిజీలో ఉండి వీక్ డేస్ లోనేమో వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, వండడానికి కూడా కుదరదు. నాకు వీక్ డేస్ లో క్లాసెస్, వీకెండ్స్ లో మేకప్స్ ఉంటాయి. ఇంకా నేను మహా అయితే మంత్లీ ఒక్క సండే ఏమో అవైలబుల్ ఉంటాను. 1 or 2 సండేస్ ఒక్కొక్కసారి ఉండను కూడా ఉండను, ఒక్క సండే కూడాను. పాపం నాకు అప్పుడే మా అమ్మ గుర్తొచ్చేది. నేను ఇక్కడ బిజీగా ఉండి నాన్ వెజ్ తినని చెప్పేసి చేపల కూర అంటే ఇష్టమని నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేపల కూరే ఉండేది. నాకు ఇప్పుడు ఆదిత్య ఏడుస్తుంటే అదే గుర్తొస్తుంది నాకు. అట్లీస్ట్ మా అమ్మ ఉన్నా కానీ వాళ్ళ అమ్మమ్మ కదా అని చెప్పేసి మనవడి కోసం వండి పెట్టుకునేదని. కొంచెం ఎమోషనల్ అవుతాను అది గుర్తొచ్చినప్పుడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫ్లవర్ మేకింగ్ క్లాస్ అయితే ఉంది October 13th, 1 day క్లాసు. అది ఇంకా మిగిలిన కూడా వీడియోస్ తీసాను.